జై శ్రీరామ్. అంటే ఎందుకన్నా అట్లా అనేది మీరు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ టు జీసస్. జై శ్రీరామ్. ఇప్పుడు అది ఎందుకంటారు అన్న అంటున్నా. ఇది ఎందుకు అంటున్నావు? జై శ్రీరామ్ అనాల్సినంత అవసరం ఏముందన్న? ప్రైజ్ ద లార్డ్ అనాల్సినంత అవసరం ఏముందని అడుగుతా. ఎందుకనొద్దు? నేను అంట ప్రైజ్ ద లార్డ్ అంట, జై శ్రీరామ్ అంట, అల్లా అక్బర్ అంట, అన్ని అంట. అదే అన్న ఓకే. నాకు అందరు ఒకటే, అందరు సమానులే. మరి మీకెందుకు సపరేట్ అని అడుగుతాను. మరి మేము అందరిని ఒకలా చూస్తున్నాము, మరి మీరెందుకు చూడట్లేదు? మేము అదే చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే అర్థమైంది కదా మీ బుద్ధి ఏందో. చెయ్యి నెత్తి మీద చెయ్యి పెడితే కింద పడేటోడు నన్ను బడగొట్టమని చూస్తాను మీ పాస్టర్లని. చేయబడితే కింద పడతారంటే అది కొంచెం మందికే వర్తిస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకు వర్తిస్తే చెప్పు. దేవుడు అభిషేకం అన్నది. ఏం అభిషేకం? ఇప్పుడు దేవుడు ఏర్పాటు ఏం చేయాలి? దేవుడు ఏర్పాటు సంతోష్ అనే యాంకర్ కింద పడాలంటే నేను ఏం చేయాలి చెప్పు. దేవుని మాటలు చదువుకోండి, దేవుడు బోధిస్తాడు. నేను మందు తాగుతుంటే, నేను సారా తాగుతుంటే, ఇప్పుడు అది మత మార్పిడి. అదే కదా మోటివేషన్. అది మోటివేషన్ కదా. ఈ మాటలు చదువుకోండి, బైబుల్ ఏడాలు. హిందువులు ఎక్కడ పోయి మారుస్తున్నారు చెప్పు నాకు. మా ప్రసాదాలు తీసుకోవడానికి మేమేదో పెట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతారు మీరు? ఎక్కడ ప్రసాదాలు పెడుతున్నావు అన్న? ప్రసాదం ఉంది, తీసుకురా. తింటావా? నేను ప్రసాదం ఇస్తా, తింటావా? అదేమంటారు, కొబ్బరి నూనె నెత్తిలో పోస్తారు, అరటి పండ్లు వేస్తే కడుపులో పిల్లలు అవుతుంది అంటారు. అవి ఏంటది? ప్రసాదం కదా. అది బైబిల్లో కానీ లేదన్న. మరి ఎందుకు పెడుతున్నారు మరి? నేనదే అంటున్నా, మా వాళ్ళ దాంట్లో కూడా తప్పుందనే అంటున్నా కదా నేను. మా ఊళ్ళ దాంట్లో కూడా తప్పుంది కాదు, మీ ఊళ్ళ దాంట్లోనే తప్పుంది.